ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎండలు భగభగమంటుతుంటే మరికొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు దంచుకొడుతున్నాయి. మరో 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అకాల వర్షం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లోని రైతులను నిండా ముంచింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ళెదుటే వర్షార్పణం అవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులకు మామిడి తోటలో కాయలు రాలిపోయాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తీరానికి సమాంతరంగా కదులుతూ బంగ్లాదేశ్ లేదా మయన్మార్ వైపు పయనిస్తుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే 4 రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.